సంచలనం సృష్టించిన కూకట్పల్లి మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితులను జార్ఖండ్లో అదుపులోకి తీసుకున్నామని సిపి చెప్పారు. ట్రాన్సిట్ వారెంట్ మీద నిందితులను రాంచీ నుంచి హైదరాబాద్కు తీసుకొస్తున్నామని తెలిపారు. ఇక నిందితుడు రోషన్ మీద రాంచీలో 3 కేసులున్నాయని వెల్లడించారు. ఈ కేసులో రోషన్ సోదరుని కూడా అదుపులోకి తీసుకున్నామని, దోచుకున్న ఆభరణాలు దాచడానికి అతను సహాయపడ్డారని సిపి పేర్కొన్నారు. తీసుకొని అక్కడే ట్రైన్ ఎక్కుదామని వెళ్ళినారు. అక్కడ పోలీసు కనిపించేసరికి మళ్ళీ వెనక్కి వచ్చి ఒక క్యాబ్ బుక్ చేసుకొని ఆ క్యాబ్లో రాంచి వెళ్ళినారు. అరౌండ్ నైట్ 1 o'clock ఇక్కడ స్టార్ట్ అయినారు. నేను మొన్న అంటే 10th రోజు 10th 11th ఇంటర్వ్యూనింగ్ నైట్ 1 o'clockకి ఎక్కి 11th నైట్ అక్కడ దిగినారు. 9, 10 ఆ టైంకి దిగినారు. దీంట్లో టెక్నికల్ ఎవిడెన్స్ ఏ విధంగా యూస్ఫుల్ అయింది సార్? అట్ ది సేమ్ టైం హబీస్పేట్ వెళ్ళడానికి వేరే రూట్ కూడా వాళ్ళకి హబీస్పేట్ రైల్వే స్టేషన్ ఎక్కడ ఉందో కూడా తెలియదు. వాళ్ళు రైల్వే స్టేషన్కి వెళ్ళాలనేది వాళ్ళకి మోటో ఉంది. ఎక్కువగా రైల్వేలో వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు, ట్రావెల్ చేసేవాళ్ళు. సో ఒక 2-3 అడిగి రైల్వే స్టేషన్ ఎక్కడ ఉందని వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ సికింద్రాబాద్ వెళ్ళి అక్కడి నుంచి ట్రైన్లో పోదామని వాళ్ళ ప్లాన్ ఉండేది. బట్ సికింద్రాబాద్ స్టేషన్లో పోలీస్ మూవ్మెంట్, జీఆర్పీ మూవ్మెంట్, మనం కూడా ఆల్రెడీ సికింద్రాబాద్ స్టేషన్కి చాలా పోలీస్ స్టేషన్ కూడా పంపున్నాము. It was చాలా కవర్డ్ మ్యాటర్ ఇది. ఆన్ 10th రోజు కూకట్పల్లిలో స్వాన్ లేక్ అపార్ట్మెంట్స్లో ఒక విక్టిమ్ రేణుకా అగర్వాల్ వాళ్ళని వాళ్ళ ఇంట్లో పనిచేసేవాళ్ళు, ఒకళ్ళు హర్ష, ఇంకొకళ్ళు రోషన్, వాళ్ళకి చంపేసి వెళ్ళిపోయారు. సో దాంట్లో ఈ హర్ష అనే పర్సన్కి వాళ్ళు ఒక ఫ్యూ డేస్ ముందు prior to the murder engage చేశారు యాజ్ అ హౌస్ హెల్ప్గా. ఆయన హీ బిలాంగ్స్ టు రాంచీ ఆఫ్ జార్ఖండ్. అండ్ ఆయనతో పాటు ఈ రోషన్ అనే వ్యక్తి, ఆయన కూడా అక్కడే అదే అపార్ట్మెంట్స్లో ఇంకో ఫ్లోర్లో ఇంకొక వాళ్ళ ఇల్లులో పనిచేసేవాడు. సో దే థాట్ దట్ వాళ్ళకి చాలా ఈ డబ్బులు ఉన్నాయి అండ్ జ్యువెలరీ కూడా ఉంది. ఆ ఆశతో మావోయిస్ట్